పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ సాఫ్ట్ పాలక్ పన్నీర్ పరాటా చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది. బాయిలింగ్ వాటర్లో పాలకూర ఒక 1 minute ఉంచుకుని పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి కొంచెం తీసుకుని మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకుని ఈ పాలకూర జ్యూస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవడమే. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుని బాగా పిసుక్కుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం పన్నీర్ స్టఫ్ తయారు చేద్దాం. ఒక 100 grams పన్నీర్ తీసుకున్నారు. దాన్ని ఇలా గ్రేట్ చేసుకుని ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. పన్నీర్లో ఉన్న తడికి ముద్దలా అవుతుంది. ఇప్పుడు పాలకూర కలిపిన చపాతీ ముద్దని ఇలా చిన్నగా చేసుకుని ఇప్పుడు ఈ పన్నీర్ స్టఫ్ బాల్లో అందులో పెట్టుకుని బాగా కవర్ చేసుకుని మళ్ళీ బాగా ఒత్తుకోవడమే. చపాతీలాగా ఫుల్గా పామేయకుండా కొంచెం తిప్పుకుంటూ చేసుకుంటే మనకి బయటికి ఫిల్లింగ్ రాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ మీద అటు ఇటు నెయ్యి వేసుకుని బాగా రోస్ట్ చేసుకుంటే మీ పాలక్ పన్నీర్ పరాటా రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి, మీరైతే ఎడిక్ట్ అయిపోతారు. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.